కార్యక్రమం వరుసగా జరుగుతాయండి. కార్యక్రమంలో చిన్న ఇదండి, ఈరోజు యాక్చువల్గా ఉగాది సందర్భంగా మన కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ దాసరి యుగంధర్ గారికి, అలాగే మన సభ్యులైన వాకర్ సభ్యులైనటువంటి బి నాగేంద్ర సింగ్ గారికి ఉగాది పురస్కారాలు వచ్చినాయి. అయితే వారిద్దరు కూడా డ్యూటీలో ఉన్నారు, వారు వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి వారిని మన అసోసియేషన్ తరఫున చిరు సత్కారం చేద్దాం అనుకుంటున్నాము. ముందుగా డాక్టర్ డి యుగంధర్ గారు నీ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. వీరికి ఉగాది సందర్భంగా ఉగాది క్రీడా పురస్కారాన్ని అందజేయడం అనేది జరిగింది. కావున మనం కూడా తప్పనిసరిగా వారిని అభినందించాలి. డాక్టర్ యుగంధర్ గారు మన ఫిజికల్ డైరెక్టర్, మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అలాగే స్విమ్మింగ్లో వీరికి అనేక జాతీయ అంతర్జాతీయ పథకాలు కూడా సాధించారు. ఈరోజు ఉత్తమ క్రీడా పురస్కారం రావడం అనేది వారికే కాక మనందరూ కూడా గర్వకారణం, ఈ కాలేజీకి కూడా గర్వకారణం అండి. మన శంకర్రావు గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. యుగంధర్ గారు జీవితంలో ఇంకెన్నో పురస్కారాలు అందించాలని, అనేక క్రీడా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని మన వాకర్ అసోసియేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చింది, దాని సందర్భంగా మనం కూడా వారిని గౌరవించుకోవాలి. కాబట్టి సింగర్ మనస్ఫూర్తిగా మన అసోసియేషన్ అందరి తరపున అభినందనలు. చాలా ఆనందం అండి, ఒకే క్లాస్మేట్స్ ఎవరు ఉండి వారితో సత్కరించుకోవడం అనేది చాలా అరుదైన అవకాశంగా ఉంటుంది, అందరికీ రాదు. అలాగే సింగర్ కూడా, నాగేంద్ర సింగ్ గారు కూడా ఇలాంటి ఉత్తమ పురస్కారాలు ఇంకెన్నో నుంచి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పోలీస్ రమణ గారు మీటింగ్ చాలా సభ్యులందరినీ మొబైల్ చేసేసి మా దగ్గర మెంబర్షిప్ కలెక్ట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. వారికి అభినందనలు. విశ్వవాస సంవత్సర శుభాకాంక్షలు. 2000 సంవత్సరం వెళ్ళిపోయింది, మనం చూసి అంతా కోపోతాపాలతో జరిగిపోయింది. ఈ సంవత్సరం చాలా బాగుంటుందని, విజయ అవకాశాలు అందరికీ బాగుండాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం ఈరోజు ఉగాది జరుపుకోవటానికి మనం అందరూ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నాం. అందరూ ఒక 10 minutesలో అందరూ మనకి డొనేషన్లు ఇచ్చేసారు. మనకు కావాల్సినంత ట్రాక్ డెవలప్మెంట్కి, మళ్ళీ ఉగాదికి, దేనికైనా అవసరమైన పూర్ స్టూడెంట్స్కి ఫీజులు కట్టాలన్నా అన్నిటికీ సరిపడా అందరూ చాలా స్వచ్ఛందంగా వచ్చి డొనేషన్లు ఇచ్చారు. ఈ డబ్బులు అసలు ఎవరు అడగకుండానే అందరూ ముందు ఉండి ఇచ్చారు. వారందరికీ అభినందనలు. మన డెవలప్మెంట్ కోసం మన వాకర్స్ చాలా శ్రద్ధ తీసుకుని ఇది సొంత ఫంక్షన్ లాగా, సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా రోజు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఈ డస్ట్ ఏరియా ఉంటే స్వచ్ఛ భారత్ లాగా మొన్న రెడ్డి గారు, అమృతరావు గారు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ రాఘవ గారు, గోవిందు వీళ్ళు కూడా ఎక్కడ ఉండే ఏరియాకి వాళ్ళు అక్కడ శుభ్రం చేసుకుంటా, సొంత గ్రౌండ్ లాగా చూసుకుంటా మన అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. నవ్వుతా రావడం, నవ్వుతా వెళ్తాం. మనకు కావాల్సింది ఏంటంటే హ్యాపీగా కాలక్షేపం చేసుకుంటా, మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటా మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటాం. దీనికి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి మన వాకర్స్ మిత్రులందరూ సహకారం ఉంది.
మనం ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇట్లా మెయింటైన్ చేయడం కారణం ఏంటంటే అందరికి సహకారం. మనం మంచి పని చేస్తామంటే మన వాకర్స్ మిత్రులు అందరూ వచ్చి అందరూ అసలు చిన్న పెద్ద అందరూ వచ్చి అన్నిటికీ సహకారం అందిస్తారు. నేను ఫీజులు కట్టాలన్నా ఎవరికన్నా డబ్బులు తక్కువైనా ఏ చేయాలన్నా కానీ అందరి సహకారం ఉంటుంది. వారందరి ఎంకరేజ్మెంట్ వల్లే మనం ఇవన్నీ నడపగలుగుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలిసి రావాలని కోరుకుంటూ సందేశం. శుభోదయం. ముందుగా ఈ ఉగాది వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి వాకర్స్ అసోసియేషన్ వారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా అందరికీ మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క పండగ వచ్చిందంటే మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు అధ్యక్షులు గారు చెప్పినట్టు ఇక్కడ వాకర్స్ అందరూ ఒకరికొకరు కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కళ్ళు అన్ని వాళ్ళకి తోచిన పనులు చేసుకుంటూ వాళ్ళు గ్రౌండ్ శుభ్రంగా ఉంచడంలో, అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడంలో అందరూ సహకరించుకుంటూ చేసుకుంటారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ పాజిటివ్ మైండ్తో ఉండి ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని అన్నింటినీ ఫస్ట్ పాజిటివ్ మైండ్తో ఆలోచించి వాటిని సరిదిద్దుకొని, ఎందుకంటే పాజిటివ్ మైండ్తో ఆలోచించామంటే మనము వాటిని నెగిటివ్గా కాకుండా పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే వాటిని మనం స్వీకరించగలిగే మనస్తత్వం మనలో పెంపొందుతుంది. కనుక ప్రతి ఒక్కటి ముందు మనం పాజిటివ్ మైండ్తో ఆలోచించాలి. ఏదన్నా అనర్థం జరిగిందంటే ఇంకా పెద్దది జరిగేదేమో, ఇది జరగకపోతే అనుకునే విధంగా మనం పాజిటివ్ మైండ్తో ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కరు అదేవిధంగా ఉంటూ తప్పకుండా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మరోసారి మీ అందరికీ కొత్త